భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించేందుకు కల్నల్ రమేష్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అసలు ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఏ క్రమంలో జరిగింది, ఇందుకు ప్రధాన కారణాలేంటి అనే విషయాలపై మనతో పాటు కల్నల్ రమేష్, విశ్రాంత ఆర్మీ అధికారి కల్నల్ రమేష్ కుమార్ ఉన్నారు. ఆయన అడిగి ఇందుకు సంబంధించి వివరాలు తెలుసుకుందాం. ప్రధానంగా రమేష్ గారు నమస్కారం. నమస్కారం, జై హింద్. భారత్ పాకిస్తాన్ మధ్య ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందం ఎందుకు జరిగిందండి, ఏ క్రమంలో జరిగింది? మనకి అందరికీ ముందు ఊహించిన విషయం ఏమిటి అంటే పాకిస్తాన్ ఏ ప్రకారంగా కాళ్ల విరానికి వస్తుంది. పాకిస్తాన్ నా ఉద్దేశం ప్రకారం ఏమనుకున్నది అంటే ఊరి అటాక్ జరిగిన తర్వాత మనం లిమిటెడ్ గా ఒక టెర్రరిస్ట్ స్థావరాన్ని ధ్వంసం చేశాము. ఆ తర్వాత పుల్వామా జరిగిన తర్వాత కూడా ఏదైనా ఒక లిమిటెడ్ గా మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసి టెర్రరిస్ట్ స్థావరాన్ని ధ్వంసం చేశాము. అదే ప్రకారంగా ఈ పెహల్గామ్ అటాక్ లో జరిగితే కూడా ఏదో ఒక లిమిటెడ్ గా కొన్ని టెర్రరిస్ట్ స్థావరాలను ధ్వంసం చేస్తామని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ ఈసారి వాళ్ళు ఏంటంటే మన ఇటుకేస్తే మనం రాయేసి కొట్టినట్టు మనము వాటి 9 టెర్రరిస్ట్ ఉగ్రవాద స్థావరాల్ని ధ్వంసం చేశాము. దాంట్లో వాళ్ళు ఏదైతే మేము గొప్పగా అనుకున్నటువంటి వాళ్ళ పంజాబ్ ప్రాంతంలో ఉన్నటువంటి 4 టెర్రరిస్ట్ ఉగ్రవాద సంస్థలు లేకపోతే ఉగ్రవాద వాళ్ళ స్థావరాలు, వాళ్ళ మెయిన్ బేసెస్ ని మనం అటాక్ చేశాము. వాళ్ళ మెయిన్ టెర్రరిస్టులు వారు ఎవరినైతే టెర్రర్ ప్రోత్సహించే వాళ్ళు వాళ్ళని మనమి హతమార్చే కల్లా పాకిస్తాన్ కి వాళ్ళ ప్రజలకి వాళ్ళకి చెప్పుకోవడం దగ్గర వాళ్ళకి ఏం లేదు. అందుకనే వాళ్ళు ఏం చేశారు అంటే మన మీద ఆర్టిలరీ షెల్లింగ్, ఏదో పనికిరాని డ్రోన్స్ మీద అటాక్ స్టార్ట్ చేశారు. అది వెంటనే మన డిఫెన్స్ సిస్టమ్స్ తోటి, ఏడీ సిస్టమ్స్ తోటి ఆపేసాము. ఆ తర్వాత మళ్ళా కంటిన్యూస్ గా మన మీద అటాక్ చేసాము. అప్పుడు మళ్ళా భారతదేశము రెండోసారి కూడా ఇటుక వేసేస్తే ఆ తర్వాత మన మీద ఇసుక వేస్తే కనుక మనం రాళ్లతో కొడతాం అన్నట్టుగా వాళ్ళ 7 నుంచి 8 ముఖ్యమైన ఎయిర్ బేసెస్ ని, ఆ ఉన్న రన్వేస్ ని, ఆ రేడార్ సిస్టమ్స్ ని మనం ధ్వంసం చేసాం. అంటే ఒక్క నైట్ లోనే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ని నిర్వికారంగా చేసేసాం. ఇంకా దానివల్ల పాకిస్తాన్ కి వేరే మార్గం లేదు కాబట్టి వాళ్ళు కాళ్ళవేరానికి వచ్చేసారండి. కాల్పుల విరమణలో అమెరికా ఎలాంటి పాత్ర పోషించింది? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా మనకి కాల్పుల విరమణకానికి రాలేరు. సౌదీ వాళ్ళు వచ్చారు కానీ కుదరలేదు, ఇరాన్ వాళ్ళు వచ్చారు కుదరలేదు. అందుకనే పోయినసారి కూడా, ఇంతకుముందు సారి కూడా కార్గిల్లో జరిగినప్పుడు కూడా కుయ్యో మొర్రో అనుకుంటూ పోయి వాళ్ళు అమెరికా కాళ్ళు పట్టుకున్నారు. అదే ప్రకారంగా ఈసారి పోయి వాళ్ళు అమెరికా కాళ్ళు పట్టుకున్నారు. అమెరికా వాళ్ళు మనకి చెప్పారు, అయ్యా బాబు వాడు కాళ్ల వేరానికి వచ్చారు కాబట్టి వాళ్ళని మీరు బతికించాలి ఎందుకని అని చెప్పేసి మన దగ్గరకు వచ్చారు. అది మన భారత ప్రభుత్వం అందింది. సో ఈ ప్రకారంగా ఏదో ఒకళ్ళు మధ్యవర్తులు కావాలి కదా, అందుకని చెప్పేసి అమెరికాని వాళ్ళు ఆశ్రయించారు. అది మనం ఒప్పుకున్నాం అని చెప్పేసి మనము భావించవచ్చండి. పాకిస్తాన్ డీజీఎంఓ ముందుగా మనకు ఫోన్ చేసి కాల్పుల విరమణ ప్రతిపాదించినట్లు ఇప్పటికే విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే ఒక రకంగా దీన్ని బట్టి పాకిస్తాన్ భయపడిందని చెప్పవచ్చా? తప్పకుండా అండి. ఎందుకు అంటే పాకిస్తాన్ కి వాళ్ళ సైన్యము, మీరు నిన్నను మొన్న ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఎవరు? పాకిస్తాన్ లో హైయెస్ట్ ఆఫీసర్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ రిటైర్డ్ ఆఫీసర్, ఒక ఎయిర్ మార్షల్ ఏమని చెప్పాడు? మా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మొత్తం హడలిపోయింది, వాళ్ళు చాలా భయపడిపోయారు. ఇప్పుడు ఏమైతుంది అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు అని చెప్పేసి పాకిస్తాన్ ఎయిర్ మార్షల్ రిటైర్డ్ అంత పెద్ద అధికారి ఒక ప్రెస్ స్టేట్మెంట్ కాకుండా టీవీలో వచ్చేసి చెప్పాడు. మనం అందరం విన్నాం. అంటే ఏమిటి అంటే ఆల్రెడీ వాళ్ళు భయపడి అయ్యో మనం ఈ తప్పెందుకు చేశాము, భారతదేశం ఈ ప్రకారంగా రియాక్ట్ అవుతుంది, ఏదో ఒక టెర్రరిస్ట్ అటాక్ లాగా మనం భారతదేశం రియాక్ట్ అని చెప్పేసి వాళ్ళు భావించారు తప్ప వాళ్ళు ఇంత పెద్ద అటాక్ ఈ ప్రకారంగా మన ప్రధానమంత్రి గారు రియాక్ట్ అవుతారు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ఊహించలేదు. కాబట్టి డెఫినెట్ గా పాకిస్తాన్ భయపడిపోయింది. వాళ్ళ దగ్గర అమ్యునిషన్ లేదు, వాళ్ళ దగ్గర ఫ్యూయల్ లేదు, వాళ్ళ ఎకానమీ లేదు. IMF ఎంబడిపోయి వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. మనం ఆల్రెడీ మొన్న పేపర్లో విన్నాము, ఆ న్యూస్ లో విన్నాము. ఏంటి అంటే వాళ్ళ ఫ్యూయల్ సివిలియన్ పబ్లిక్ ఇచ్చే పెట్రోల్ ని కూడా వాళ్ళు రేషనింగ్ చేశారని చెప్పి మనం విన్నాం. కాబట్టి పాకిస్తాన్ ఇంకొక రోజు కూడా ముందరికి మేము కొనసాగలేదని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఇద్దరు రాయబారులు అయ్యారు. 2 రాయబారాలు ఒప్పుకోలేదు మనం. అప్పుడు 3వ రాయబారానికని వాళ్ళు అమెరికాకు వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది అనమాట. పాకిస్తాన్ డ్రోన్లను ఎక్కడికక్కడ కూల్చివేయడంతో పాటుగా వాళ్ళ సైనిక సామర్థ్యం కూడా తక్కువగా ఉండడమే ఇందుకు అంటే కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ ముందుకు రావడానికి కారణం అంటారా?
నేను దీన్ని వేరే విధంగా చూస్తానండి. ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసింది ఎందుకు పనికిరాని డ్రోన్స్, అవి టర్కీ డ్రోన్స్. వందల కొలది వేల కొలది డ్రోన్స్ వచ్చినా కానీ మన భారత ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని తుక్కుగా కొట్టేసి అక్కడక్కడ పడేసింది. వాటిలో ఏది కూడా ఒక్కటి మన స్థావరాల మీద పడి పేయలేదు, అన్ని వాటిని దోవలో ఉండగానే పేల్ చేశాం. దీనివల్ల నాకు అనుమానం ఏంటంటే టర్కీ వాడు భయపడిపోయాడు, అయ్యో నా డ్రోన్ ఎవడు కొనడు, నా ఆర్థిక స్థితి పోతుంది, నా ఇండస్ట్రీ పోతుందని టర్కీ వాడు భయపడి పాకిస్తాన్ అని ఉంటాడు, అయ్యా మీరు ఎట్లయినా చెప్పి యుద్ధం ఆపేసేయండి, లేకపోతే మా టర్కీలో డ్రోన్ ఎవడు కొనడు. అదే ప్రకారంగా చైనా వాడి ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి, JF-17-20, వాడి ద్వారా వాడు యూజ్ చేసినటువంటి ఆయుధాలు, మిజైల్స్, అవి కూడా ఎందుకు పనికి రాకుండా పోయినాడు. చైనా వాడు కూడా అంటుంటాడు, అయ్యో ప్రపంచానికి అంతా తెలిసిపోతుంది బాబు, మా చైనా వెపన్స్ యూజ్లెస్ కాబట్టి నువ్వు ఇమీడియట్ గా వాడిని పని చేసి అని చెప్పి అంటారు. అదే ప్రకారంగా వాడేదో మా గొప్పగా అనుకొని చెప్పేసి ప్రపంచానికి వాళ్ళ ప్రజలకి చెప్తున్నట్టు ఫతా మిజైల్స్, అబ్దాలీ మిజైల్స్, అవి పేరకుండానే దోలోనే వాటి అంటే అవి పడిపోయినాయి, అవి చేరని కూడా చేరకపోయినాయి, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రేక్ అయినాయి. అంటే ఈ ప్రకారంగా వాళ్ళ ఏదైతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అవన్నీ ఎందుకు పనికిరాని ఆయుధాలు అని చెప్పేసి ప్రపంచానికి తెలిసిపోతుంది అని చెప్పేసి వాళ్ళు నోరు మూసుకొని ఇది వెంటనే కాళ్ళబేరానికి వచ్చినట్టు కూడా మనం భావించవచ్చు అనమాట. రమేష్ గారు ధన్యవాదాలండి, ఈ విలువైన అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ, ధన్యవాదం, నమస్కారం, జై హింద్. అయితే ప్రధానంగా పూర్తిగా అంటే భారత్ ప్రతిచర్య వల్ల పాకిస్తాన్ ఒక రకంగా ఆందోళన గురైంది, భయపడింది అని కల్నల్ రమేష్ చెప్తున్నారు. అయితే ఇదే ప్రధాన కారణం, వాళ్ళు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడానికి ఇదే ప్రధాన కారణం అని ఆయన చెబుతున్నారు. ఓవర్ టు యు.